హలో గైస్. సో టుడే వచ్చేసి మనం పర్సంటేజ్లో డిక్రీజ్ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో క్వశ్చన్ వచ్చేసి ది ప్రైజ్ ఆఫ్ షర్ట్ డిక్రీజెస్ ఫ్రమ్ 800 టు 680. వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ది ప్రైస్? సో ఒక ప్రైజ్ షర్ట్ అనేది డిక్రీజ్ అయిందంట. ఎంత? 800 టు 680. సో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది ఈ ప్రైస్లో? సో ఆప్షన్స్ వచ్చేసి 10%, బి వచ్చేసి 12%, సి వచ్చేసి 15%, డి వచ్చేసి 20%. సో మనం ఫస్ట్లో ఇంక్రీజ్ ఫార్ములా ఎలానో ఇలా డిక్రీజ్ ఫార్ములా కూడా అలాగే. సో ఫస్ట్లో వచ్చేసి ఫార్ములా డిక్రీజ్ ఎంత డిక్రీజ్ అయింది? 800 టు 680 కాబట్టి సో 800 మైనస్ 680 ఎంత వస్తుంది? 120. సో 120 అనేది డిక్రీజ్ అయింది. తర్వాత ఇప్పుడు ఫార్ములాలోకి నేర్చుకుంటాం. ఇప్పుడు ఎలా? ఫార్ములా పర్సంటేజ్ డిక్రీజ్, పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సేమ్ ఫార్ములా. ఏమంటే పైన వచ్చేసి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అండ్ వాల్యూ అనేది మారుతుంది అంతే. సో డిక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. సో డిక్రీజ్ ఎంత అయింది? 120 అనేది డిక్రీజ్ అయింది. ఒరిజినల్ వాల్యూ అనేది ఎంత? 800 టు 680. అంటే ఫస్ట్ వచ్చేసి 800 నుంచి 680 అనేది తగ్గింది. సో ఒరిజినల్ వాల్యూ వచ్చేసి 800. ఇప్పుడు మనం చేస్తాం. సో డిక్రీజ్ వాల్యూ ఎంత? 120 బై ఒరిజినల్ వాల్యూ వచ్చేసి ఎంత? 800 ఇంటూ 100. సో 12 1 జా 12, 3 zeros అలాగే వస్తాయి. ఇక 800 వస్తుంది. సో 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. 120 బై 8 15% వస్తుంది. 15% ఎలా వస్తుంది? సో మనం డివిజన్ చేస్తున్నాం. సో 8/120. సో 8 1 జా 12లో 8 పోతే 4. సో 0 దించుకుంటున్నాం. సో 8 5 జా 40. సో 15% ఆన్సర్. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.